యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందాం. చదవండి. జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు నిశ్చయముగా మీ ఎదుట నుండి లెక్కెట్టుకోండి, కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరీజీయులను, గిర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీనివల్ల మీరు తెలుసుకొందురు. 7 జాతుల గురించి ఇక్కడ వాక్యములో పేర్కొన్నాడు. 7 జాతుల గురించి చెప్పండి. 7 జాతులు ఇప్పుడు చదివాం కదా. 7 జాతులు గురించి ఇప్పుడు చదివాం కదా. చెప్పండి. అధ్యాయంలో ఆదికాండము 10వ అధ్యాయము 6వ వాక్యం. ఆదికాండము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. అట్లా చదవాలి. పూతు, కనాను అనువారు. దేవునికి స్తోత్రాలు. హాము కుమారులు. తర్వాత 15వ వచనములో కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీయులను, సీనీయులను అని ఉంటుంది. ఇందులో సీనీయులు అనే వస్తుంది, చూసారా? సీని అంటే సేన అనగా సైనా. ప్రజలాడు హల్లెలూయా. సీనీయులు అంటే ఎవరు? సైనా దేశం ఉందా? ఆ సైనా దేశానికి సంబంధించిన పేరు అది సీని అంటే. ఆ సైనా వారిని కనెను. దేవునికి స్తోత్రాలు. ఐగుప్తు వారు ఆమె యొక్క సంతానం. 105వ కీర్తనలో 27వ వచనములు గమనిస్తే 107వ కీర్తన 27వ వచనము, 105వ కీర్తన 27వ వచనం. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించరి. ఐగుప్తు వారు హాము సంతతి, హాము దేశము, హాము దేశానికి సంబంధించిన వాడు. హాము ఎవడు? నోవహు యొక్క కుమారుడు. మన ఇండియా వారు కూడా హాము సంతతే, ఆఫ్రికా వారు కూడా హాము సంతతే. ఇవేమి పెద్ద సీక్రెట్లు ఏం కాదు, నేను చెప్పి జనరల్ విషయాలు. ఈ 7 జాతులు తమ భూమిని కోల్పోటకు కారణము. ఈ 7 జాతులు చెప్పే కదా, చదివాం కదా. ఆ 7 జాతులు తమ భూమిని కోల్పోటుకు కారణం. తమ భూమి అంటే తమ నివసిస్తున్న ల్యాండ్ వాళ్ళు కోల్పోయారు. ఇజ్రాయేలీలు కొందరిని, ఆయా దేశాల్లో ఉన్న వారిని కొందరిని బ్రతుకునిచ్చారు. అందుకని వారు, ఆ బ్రతికిన వారు వీళ్ళకి పక్కలో బల్లెల్లాగా మిగిలిపోయారు అని రాయబడింది వాక్యం.
7 జాతులు తమ భూమిని కోల్పోవడం కారణం వారి యొక్క దుష్ప్రవర్తన అని దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. వాళ్ళ యొక్క దుష్ట ప్రవర్తన. లేవియకాండంలో 18వ అధ్యాయంలో 20వ వచనాన్ని గమనించుదాం. లేవియకాండము 18వ అధ్యాయము 20వ వచనం చూడండి. వచనాన్ని చూడండి. నీ పొరుగువాని భార్య యందు నీ యొక్క వీర్య స్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసి కొనకూడదు. తర్వాత ద్వితీయ దేశకాండము 4-5 వచనాలు. ద్వితీయ దేశకాండము 4-5 వచనాలు. వారి దుష్ట ప్రవర్తన ఎలా ఉందంటే ఈలాగను ఉన్నది. 9వ అధ్యాయము 4-5 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి వారిని తోలివేసిన తర్వాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టియే యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుతున్నాడు. 5వ వచనం కూడా. నీవు వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరుచుకున్నకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుటి నుండి వెళ్ళగొట్టుస్తున్నాడు అని రాయబడింది. దేని చేత ప్రజలు దేశం నుంచి వెళ్ళగొట్టబడతారు అన్నట్టు చెడుతనమని మనకి గ్రాహ్యం అవుతుంది. ఈ 7 జాతులకు 400 సంవత్సరాలు దేవుడైన యెహోవా ఇచ్చాడు. వాళ్ళు సరైపోవటానికి గాను 400 సంవత్సరాలు టైం ఇచ్చాడు. వీరు మార్పు పొందలేదండి. ఇప్పుడు చదివిన 7 జాతులు ఉన్నారు చూడండి, వాళ్ళు మార్పు పొందలేదు, స్వాస్థ్యమును కోల్పోయారు. ఇజ్రాయేలీలు స్వాస్థ్యము పొందారు అన్నట్టు. కీర్తనలో 42వ కీర్తన 2వ వచనములో గమనిస్తే, కీర్తనలో 44వ కీర్తన 2వ వాక్యం, నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. పితరులు నాటబడ్డారు, పితరులను నాటితివి బొద్దుబలము చేత అన్యజనులు, వాళ్ళందరూ అన్యజనులు వెళ్ళగొట్టబడ్డారు. నీ ఇంటి నుంచి నీవు ఒకవేళ వెళ్ళగొట్టబడితే ఉద్యోగాల పర్పస్ కాదు, జనరల్గా ఒకళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళగొట్టబడవలసి వచ్చిందనుకో, దేశ ద్రిమ్మరులు అయ్యారనుకో, ఇంటి వారు దేశాల మటుకు తిరుగుతున్నారు అనుకో, అదేంటిది వాళ్ళ చెడు ప్రవర్తనని తెలుసుకున్నవాళ్ళని వాక్యం బోధిస్తుంది. దేవునికి స్తోత్రాలు. అయితే 7 జాతులు అనేవి భ్రష్ట కార్యాలు చేశారండి, భ్రష్టమైన కార్యాలు. ద్వితీయోపదేశకాండంలో 9వ
9వ అధ్యాయము 3వ వాక్యం. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీ ముందర దాటిపోతున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోలద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీ వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. ఏ ఇల్లు అయితే దుష్ట కార్యాలు చేస్తుందో, ఏ గ్రామం అయితే దుష్ట కార్యములను చేస్తుందో, భ్రష్ట కార్యాలని, ఏ దేశమైతే భ్రష్ట కార్యాలను చేస్తుందో ఆ దేశము నుండి అట్టి జనాన్ని దేవుడి యెహోవా వెళ్ళగొడతాడు, దేశ నిర్మలైపోతాడు. భ్రష్ట కార్యములు చేయు జనాలని దేవుడి యెహోవా నాశనం చేస్తాడని వాక్యం బోధిస్తుంది. అయితే దేవునికి స్తోత్రాలు. వీరిని వెళ్ళగొట్టక పోతే కలుగు నష్టం ఉంది. అటు చెడ కార్యములను చేసే జనములను నశింపజేయకపోతే నష్టం ఉంది. సంఖ్యాకాండం 33వ అధ్యాయంలో, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 55వ వచనము, 56వ వచనం, 55, 56, 33వ అధ్యాయం సంఖ్యాకాండం నంబర్స్. అయితే మీరు మీ ఎదుట నుండి వాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు, వారు మీ కన్నులలో ముండ్లుగాను ఉంటారు. ఇది నష్టం. కళ్ళలో ముళ్ళుగాను, మీ ప్రక్కలలో సోలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములు మిమ్మల్ని బాధ పెట్టేది. మరియు నేను వారికి తలంచినట్లు మీకు చేసేదనని వారితో చెప్పుము అని రాసి పెట్టాడండి. ఇంకొక మాట ఉంది అక్కడ, యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయంలో 12, 13 వచనాలు. ఇక్కడేమంటున్నాడు? 23వ అధ్యాయము 12, 13 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయుట మానును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఈ మంచి దేశములో ఉండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. 14వ వచనం కూడా, 12 వచనము. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో మీరును మీతో వారును సాంగత్యం చేసిన ఎడల నీ దేవుడైన యెహోవా నీ ఎదుటి నుండి ఈ జనములను కొట్టివేయట మానును. సాంగత్యం చేస్తే జనాలను కొట్టివేయటం మానని ఎడల ఏం జరుగుతుందంటే పక్కలో బల్లెల్లాగా, పక్కలో ముళ్ళులాగా మిగిలిపోతారని రాసి ఉంది. అది ఇజ్రాయేల్ జనములను గురించి రాయబడిన వచనం. ఇప్పుడు చూద్దాం. 7 జాతులండి. 7 జాతులు. 7 జాతులు అంటే నేషన్స్ అన్నట్టు. ఆ కాలంలో, నేటి కాలంలో వాళ్ళని ఏమని పిలుస్తున్నారో అనేది వివరణ. ఈ యెబూసీలు అంటే నేటి యెరూషలేమును
ఆ కాలంలో యెరూషలేములో ఉన్నవారు యెబూసీలు అంటే. కానీ కనానీయులు అంటే ఈ పాలస్తీనా ప్రాంతంలో ఉన్నవారు. రెండు భాగాలు చెప్పగలరు. అంటే ఈ యొక్క కనాను చుట్టుపక్కల వాళ్ళు అయి ఉంటారు. ఈ కనాను ఆక్రమించమన్నాడు కదా ఇజ్రాయేలుకి, లేక ఆ కనాన్లో ఉన్నవారై ఉంటారు ఈ జాతులు, 7 జాతులు. అయితే ఒక్కొక్క జాతి గురించి మీకు వివరణ ఇస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక్కొక్క జాతి గురించి వివరణ ఏంటంటే, ఈ వారము కనానీయుల గురించి నేర్చుకుందాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనానీయుల గురించి ఏంటి? ఈ కనానీయుల గురించి అంటే, కనానీయులు ధనాపేక్షకి సూచనగా ఉన్నారు. ధనాపేక్ష. రెండవది, హిత్తీయులు అసూయకి సూచనగా ఉన్నారు. అసూయ. తర్వాత మూడవది, హివ్వీయులు వ్యభిచారానికి సూచనగా ఉన్నారు. అంటే వాళ్ళలో ఉన్న పాపాలు అవి, ఆ జాతుల్లో ఉన్న పాపాలు. పెరిజీయులు కోపానికి సూచనగా ఉన్నారు, ఎక్కువ కోపిస్తులు అన్నట్టు. గిర్గాషీయులు తిండిపోతుతనానికి సూచన, తిండిపోతులు అన్నట్టు. గిర్గాషీయులు తిండిపోతులు. తర్వాత యెబూసీయులు సోమరిపోతులు. తర్వాత గిర్గాషీయులు తిండిపోతులు, యెబూసీయులు సోమరిపోతులు. ఈ యొక్క ఈ కనానీయులు గురించి ఈ వారము కాస్త వచ్చినంటే మీకు వివరిస్తాను. కారణంగా ఈ వాక్యం లోపల దాగున్న విషయాలు మేమే బయటికి తీస్తాం. కానీ ఈ జనాలకు అర్థం కావాలంటే దాన్ని వివరించబడతా, లేదా వివరించకపోతే అర్థం కాదు. ఇక్కడ నుంచి అర్థం కాదు. మీకు ప్రీ పేజ్లో కొన్ని విషయాలు చెప్పాను, కానీ ఒక్కొక్కటి వివరణ ఇవ్వబడుతుంది. కనానీయులు రాసుకోండి, నోట్ చేసుకోండి, లేకపోతే గుర్తు పెట్టుకోండి. కనానీయులు ధనాపేక్షకి సూచన. ధనాపేక్ష ఎవరిలో ఉంటుంది? ధనాపేక్ష అంటే నష్టం ఏంటి? 1 తిమోతిలో 6వ అధ్యాయము 10వ వాక్యం. 1 తిమోతి ఈ యొక్క ధనాపేక్ష వల్ల నష్టాలు చెప్తున్నాను, వినండి, చక్కగా వినండి. హల్లెలూయా. తప్పకున్నారేంటి? చల్లటి గాలి వస్తుంది కదా. ఏంటంటే, నువ్వు మందిరంలో వెళ్ళేటప్పుడు ఒకటి, కూర్చున్నప్పుడు ఒకటి, నీ ప్రవర్తన గురించి నువ్వు జాగ్రత్త వహించుము. అది ప్రసంగిలో ఉంటుంది ఈ విషయం. నీ ప్రవర్తన గురించి జాగ్రత్త వహించుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆ అమ్మగారు వాక్యం చెప్తానన్నది ఈరోజు. నేను ఇవ్వలేదు, వాక్యం ఇవ్వలేదు ఈరోజు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. చూడండి, ధనాపేక్ష వలన కలిగే నష్టాలు. దోపిడీలండి. ఒకటి దోపిడీ. 10 రూపాయల కొరకు గొంతు కోసి ప్రాణం తీసే రోజులు ఇవి. 10 రూపాయల కొరకే గొంతు కోసి చంపేస్తారు. మన దగ్గర ఏమన్నా ఉంటే కత్తులు చూపెట్టిన వాళ్ళకి ఉన్న ఇచ్చేయండి, నేను నీ ప్రాణం తగ్గుద్ది, లేకపోతే నిన్ను లేపేస్తాను. తెలుసుకోండి ఫస్ట్ అంటున్నా. అంటే నీ దగ్గర ఏమో ఉందని ఆశించి ఎవడో దొంగ వచ్చాడు, వాడు వట్టికి రాడు, నాశనం చేయడానికి వస్తాడు. వచ్చేవాడు కుటుంబాన్ని నాశనం చేయడానికి వస్తాడు దొంగ. ఆ నాశనకరమైన వ్యక్తి సంపన్నను చంపుతాడు, లేకపోతే వాడు అరెస్ట్ అయ్యి వాళ్ళు లోపలికి పోవాల్సి వస్తుంది, జైలుకి పోవాల్సి వస్తుంది దొరికితే. అందుకని సంపన్నను చంపుతాడు, సావనను చేస్తాడు. దొంగల పని అది.
దొంగలు తన్నులు తిన్నోళ్ళు ఉన్నారు, దొరికి ఎదుటి వారిని వేసేసిన వారు ఉన్నారు. దోపిడీలు, ధనాపేక్ష వలన దోపిడీలు, తర్వాత హత్య తర్వాత అబద్ధములు, మోసాలు, అన్యాయములు, ఇవన్నీ ధనాపేక్ష వలన వస్తాయి. యోధ అనే మన యేసు ప్రభువుని అప్పగించిన యోధ ధనాపేక్ష అనేది ఆయన్ని పట్టుకొని ధనాపేక్ష అర్థంలో ఉండి ప్రభువుని అమ్ముకున్నాడు. 30 వెండి నాణ్యాలకి ప్రభువుని అమ్ముకున్నాడని వాక్యం బోధిస్తుంది. అయితే ఆహాబు ధనాపేక్ష చేత నాబోతు యొక్క ద్రాక్ష తోటను అపహరించెను. నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఆహాబు అపహరించెను. ధనాపేక్ష వలన. ధనాపేక్ష అనేది ఉన్నవారు ఏం చేస్తారంటే సరిహద్దు రాళ్లను బీగేసి పొలాన్ని గరుముకుంటారు లేదా గొడవలు పెట్టుకుంటారు. ఇంటి యొక్క సరిహద్దు రాళ్ళు కూడా బీగేసి దాన్ని జరుపుతారు. ఆస్తులు పెంచుకోవాలని ఆలోచన ఉంటుంది. ఆస్తులు పెంచుకోవటానికి ఆలోచన ఈ ధనాపేక్ష వలన అలాంటి ఆలోచన వస్తుంది. నష్టపోతారు అన్నట్టు. 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయంలో మనం చదువుకున్నప్పుడు 1వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము చదువుకుంటే 1వ రాజులు 21వ అధ్యాయం అంతా ఇదే ఉంటుందండి. 21వ అధ్యాయం అంతా చదివితే టైం కలవదు. దానిలో సారాంశం ఏముందంటే ఈ అధ్యాయంలో నాబోతు ద్రాక్ష తోటను ఇజ్రాయేల్ యొక్క రాజు నాబాతు ద్రాక్ష తోటను అడిగాడు. వాడు ఇవ్వనన్నాడు. అని భార్యతో ఏకీభవించి రాజుగారి భార్యతో అహాబు రాజు అయిన వాడు ఏకీభవించి ఆ ద్రాక్ష తోటని అపహరించారు. తప్పుడు సాక్ష్యాలని రేకెత్తించి తప్పుడు సాక్ష్యాలను రేపి తప్పుడు సాక్ష్యాలు చెప్పించి నాబాతుని చంపించి రాళ్లతో కొట్టించి చంపించి ఆ యొక్క ద్రాక్ష తోటను అపహరించారు. ఇందులో ఉన్న విషయం ధనాపేక్ష చేత ఇది జరిగిందని తప్పక చెప్పాలి. చెప్పక తప్పదు. ఈ సంగతులు అయిన తర్వాత ఇజ్రాయేలులో సోబురోను రాజు అయిన అహాబు నగరును అనుకుని ఇజ్రాయేలు వాడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా అని రాసినట్టు అహాబు నాబోతును పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది కనుక అది నాకు పూర్వ తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎట్లా దాన్ని క్రయము నాకు ఇమ్మని అడిగను. అంటే ఈ గోత్రాల యొక్క స్వాస్థ్యాన్ని ఇచ్చుటకు మార్గం లేదు. 12 గోత్రాలు కదా, ఒకరి స్వాస్థ్యాన్ని మరొకరి స్వాస్థ్యానికి ఇచ్చుటకు దేవుని యొక్క ఆర్డర్ లేదు. నా ఆస్తిని నీకు ఇచ్చుట, నీ ఆస్తిని నాకు ఇచ్చుట అది తప్పు. నువ్వెక్కడ ఉండాలి? నీ ఆస్తి నాకు ఇస్తే. చాలా మంది దశం భాగాలు ఇస్తారు కదండి, నాకు కానుకలు ఇస్తారు. అది నా ఆస్తి, నువ్వు ఇచ్చినప్పటి నుంచి నీకు ఆశ లేదు దాని మీద. కొందరైతే అసలే ఇవ్వరు, అసలు కానుకే ఇవ్వరు. సేవకులు ఎట్టు బ్రతకాలనుకుంటాను కదా, కానుకలు ఇవ్వరు, దశాంశాలు ఇవ్వరు. అదంతా ఏమైతుందో చెప్పాలా? వారింటి పైన దశమ భాగమును అలానే బిగపట్టుకొని వాళ్ళు ఆశ పెట్టుకున్నారనుకో, పట్టుకొని
అదేమైందంటే శాపంగా మారుతుంది ఆ ఇంటి మీద. నీ ఇల్లు కట్టావు, నీ ఇంట్లో ఎంత శాపగ్రస్తమైన ఆస్తిని, దేవుని సొత్తుని ఆ ఇంట్లో ఉన్నదే అది మూలుగుతుంది. పాస్టర్ దగ్గర పోతా అని మూలుగుతూ ఉంటుంది. కొందరు ఏం చేస్తుంటారంటే దశమ భాగాలు ఇచ్చే విషయంలో 10,000 దశమ భాగం తీసిందనుకో, ఒక్కొక్క 1,000 రూపాయలు ఒక్కొక్క పాస్టర్కి కుక్కలకు కనుక అన్నం పెట్టినట్టుకి ఒక్కేస్తలో ఇస్తుంటారు. వాళ్ళు కుక్కలకు అన్నం పెట్టాడు. ఒకడు ఉన్నాడు ఇక్కడ నారాయణఖేడ్లో ఉండే, వచ్చిన దశమ భాగం 1,00,000 రూపాయలకి 10,000 దశమ భాగం వస్తే ఒక్కొక్క పాస్టర్కి 300, ఒక్కొక్క పాస్టర్కి 500, ఒక్కొక్క పాస్టర్ 200. ఇక పాస్టర్లందరూ వాళ్ళంటే పడతారు, వాళ్ళంటే వెళ్ళిపోతుంటారు. నెల వచ్చింది ఎందుకు 200, 300 కానుకలు. ఇట్లాంటి సన్నివేశాలు ఉన్నాయి. నీ ఇల్లు కట్టినా, నువ్వు బలము కొన్నా, లేకపోతే నీ జేబులో ఆస్తులున్నా, నీ యొక్క బ్యాంకుల్లో పండున్నా, దానిలో దశాంశం తీసి పక్కన వేసేసి దేవుని సేవకు అప్పగించావో లేదో ఒకసారి నీవు ఆలోచించుకోవాలి. బంగారం ఉన్నా, బంగారంలో దశమ భాగం దేవుని సన్నిధికి వెళ్ళిందా లేదా అని ఆలోచించాలి. కూలి కనుక యజమానుడు ఆ కూలివానికి ఇవ్వకుండా బిగబడితే అది మూలుగుతూ ఉంటుంది వాని ఇంట్లో అని వాక్యం బోధిస్తుంది. అలానే దశాంశం కూడా దేవుని సేవకు వెళ్ళకోకుండా మీ ఇళ్లలోనే ఆగిపోయింది అనుకో, అది కూడా మూలుగుతూ ఉంటుంది. దేవుని రాకడ వచ్చే వరకు అది విన్నపం చేస్తూనే ఉంటుంది. ప్రభు నన్ను అప్పగించలేదు, ఆ సేవ సరిగ్గా తాగట్లా, గొడ్డలు పెట్టన్నాడు, గొడ్డలతో సేవ నరకటం అంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మన ఈ మధ్య వీళ్ళందరూ ఏం చేశారంటే ఆ మూలం కూర్చొని చర్చికి ఒక వెహికల్ కొందామన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నారు, మనం ఎంత నువ్వెంత అన్నారు. చివరికి వచ్చేసరికి ఎవరు ఇచ్చేది లేదు, ఎవరు ఎటువంటి వేసిపోయారు. అంటే మాట మాట్లాడతారు కానీ మాట మీద నిలబడరు కదా. అయితే దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇస్తే నేను కారు బుక్ చేసుకున్నా, మీ అందరూ సహకారం నాకు కావాలి, ప్రార్థన సహకారం కావాలి, ధన సహకారం కూడా కావాలి. అది ధనాపేక్ష కాదు, వెహికల్స్ ఉండటం అనేది ధనాపేక్ష కాదు, అది సేవ కొరకు వాడుకుంటాం. సల్లు పోవాలి, నడిరత్తులో రాబడుతుంది, ఒక్కోసారి ఎండలో పోవాలి, భయంకరమైన ఎండలో మన వెహికల్ అవసరం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరందరూ ప్రార్థన చేయండి. దానికి నెలకి 7,800 కట్టాలి. మీరందరూ ప్రార్థన చేయండి. ఇంకా బండి రాలేదు నా చేతికి, బ్యాంక్ ప్రాసెస్లో ఉంది. బ్యాంకు ఇప్పుడు లోన్ ఇవ్వాలా, డౌన్ పేమెంట్ కట్టే కానీ అది బ్యాంక్ ఇచ్చేదాకా బండి నా చేతికి ఇవ్వడం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మీ అందరూ సహకారం కావాలి. దశభాగాలు కావు, ప్రత్యేకమైన సహకారం కావాలి. సంవత్సరానికి 93,000 చెల్లించాలి. ఒక సంవత్సరానికి 93,000. దేవునికి స్తోత్రాలు. మన హౌస్ కట్టినా, లేకపోతే ఇంకేదో పొలాలు కొన్నా, ప్లాట్లు కొన్నా, బంగారం కొన్నా, ప్రతి దానిలో దేవుని పార్ట్ పక్కకి వెళ్ళిపోవాలి. ఇది గ్రహించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఒకరికి 1,00,000 రూపాయలు ఉన్నాయనుకో, 10,000 దేవుని సన్నిధికి పంపడానికి బదులు ఏదో 500 ఇచ్చిపోతారు. మిగతాదంతా ఏమవుతుంది? అది శాపంగా మారుతుంది. ఏ కోణంలోనైనా మారవచ్చు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధికి వెళ్ళేది, దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనం దేవుని నమ్ముకున్నాం, వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడతాం కనుక దేవుని పని జరిగించడానికి దశాంశాలు దేవుని సన్నిధికి వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అయితే ధనాపేక్ష అనేది సర్వడు వచనం చెప్పాను కదా, ధనాపేక్ష అనేది సమస్తమైన కీడులకు మూలం. కొందరు దాన్ని ఆశించి తొలగిపోయి నానా బాధలతో తమను తాము పొడుచుకునిరి. అవునా కాదా? పొడుచుకున్నారా?
యోధా దాన్ని ఆశించి చివరికి వచ్చేసరికి చెట్టుకు ఉరేసుకున్నాడు, ఏలాడాడు, ఆ చెట్టు కొమ్మ విరిగింది, అక్కడి నుంచి పడిపోయాడు. ఆ యొక్క యోధ యొక్క పొట్ట అనేది దేనికో తగిలి పేగులు బయటకు వచ్చినాయి అని వాక్యంలో రాసి ఉంటుంది. దేని చేతినంటే యోధాకి 2 రకములైన దాహములు ఉన్నాయి. దాహము యోధా యొక్క దాహం ఏంటంటే, ఒకటి అధికారము కావాలి, అధికారం కావాలి యోధాకి. అంటే ఒకవేళ యేసు ప్రభు కనుక రాజు అయితే ఆయన దగ్గర నేను ట్రెజరీ మీద నేను అధికారం అవుతాను. ట్రెజరీ ఉంటుంది, స్టేట్ ట్రెజరీ, దాని మీద అధికారులు అంటారు, ఆఫీసర్ ఆఫీసర్ అవుతాడు అన్నాడు. వాడు ఎందుకు అది కాంక్షించాడంటే, యూద ప్రభువుకి ఇచ్చే ధనధాన్యములు అనేవి వీని దగ్గర ఉన్న సంచిలో వేస్తుండేవారు. యోధా దగ్గర సంచి ఉండేది. ప్రభు వెళ్తున్నాడు కదా, ప్రభు వెళ్తుంటే 12 మంది శిష్యులు కూడా పోతుండే, అందులో ఈయనొకడు యోధా. ధనాగారం ఉండేది, అందులో వేయబడిన దానిని దొంగిలించుతూ వచ్చాను అని వాక్యం రాజు. ఖజానాలు ఇదొకటి. ధనాగారం మీద పవర్ కావాలి, అందులో డ్యూటీ చేస్తూ ఉండాలి. ఈ యోధాకి అలాంటి ఆలోచన ఉంది. ఒకటి రాజకీయ హోదా కావాలి. వాడు దొంగయు అని రాసింది అక్కడ వచనములో. హోదా కొరకు, ధనాపేక్ష కొరకు, ధనాపేక్ష నెరవేర్చుకోవటం కొరకు ఇతను ఆ 2 విషయాల్లో పట్టుబడ్డాడు. ఆ 2 విషయాల్లో సాతాను పట్టుకుంది. ఆ 2 విషయాలు నెరవేరేసరికి అది వానికి ఉరి అయింది. ఉరి ధనాపేక్ష ఒకరికి ఉరి అవుతుంది, వాని గొంతుకి ఉరి అవుతుంది, వాని ప్రాణం పోతుంది. చాలా మంది నాకు ధనాపేక్ష లేదు, ఏం లేదు అనుకుంటారు. అంతరంగంలో ధనాపేక్ష ఉంటుంది. ఎదుటివారి కుటుంబాలను ఆగం చేస్తారు. ఎదుటివారి కుటుంబాలు మునిగిపోతాయి వీళ్ళ వల్ల, ధనాపేక్ష వల్ల. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలము. అబద్ధాలు, మోసాలు, అన్యాయాలు, దోపిడీలు, హత్యలు, ఇవన్నీ ఈ ధనాపేక్ష వల్ల కలుగుతాయి. ప్రభు నమ్ముకున్నాడు ఈయన. ఆహాబేమో నాబోతు ద్రాక్ష తోటని తీసేసుకున్నాడు ఆహాబు. అయితే దేవుని స్తోత్రాలు. ఇది 1వ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో ఉంటుంది ఆ విషయం. లోకసువార్త 12వ అధ్యాయం 16వ వచనము 21వ వచనం. 16వ మన లోకసువార్త 12వ అధ్యాయం అండి. లోకసువార్త 12వ అధ్యాయము చదవండి. 12వ అధ్యాయంలో 16వ వచనము తర్వాత 21వ వచనంలోకి వెళ్దాం. మధ్య వచనాలు చదవవలసిన వాళ్ళు. 12వ అధ్యాయంలో మరి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. తర్వాత 21వ వచనం. దేవుని యేళ్ళ ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఎండునని చెప్పిన. ఏంటి అలాగుననే ఉండటం అంటే, అయితే దేవుడు వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పిన. ఇక్కడ మధ్య వచనాలు ఏమిందంటే, భూమి సమృద్ధిగా పండింది, డబ్బులు బాగా వచ్చినాయి, లేక ధాన్యం బాగా వచ్చింది, ధాన్యము కొట్లలో చేర్చాలి. నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యవంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందునను కదను. ఇది లాస్ట్ దేవుడు ప్రాణం అడుగుతున్నాను అన్నాడు. డబ్బులు బాగా వచ్చినాయి,
ఆస్తులు వచ్చినాయి, ధాన్యం వచ్చింది, ఇవన్నీ ఇంటికి వచ్చినాయి. వీటన్నిటిని అనిపించడానికి ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ప్రాణమా తిను త్రాగము సూచించబట్టి ఈ రాత్రికి ప్రాణము తీసేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ఇవన్నీ ఎవరిమైతాయి? సంపాదించినవన్నీ లోకమంతా సంపాదించుకున్నాడు, చివరికి ప్రాణం పోయింది. అంతేనా? లోకమంతా సంపాదించుకుంటున్నాడు, చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. వానికి ఏమి లాభం? వాని ప్రాణానికి ఏమి లాభం? కావలసిందంతా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం పొందకుండా ధనవంతుడు వెళ్ళెను. మార్కు శుభవార్తలో 10వ అధ్యాయంలో ఒక విషయం ఉన్నది. 17 నుంచి 24 వచనాల్లో చదువుకుంటే, మీరు చదువుకుంటే జనరల్గా ఇవి తెలుస్తాయి మీకు. చదువుకున్న వాళ్ళందరూ ఈ వచనాలు చదివితే ఏమో రాసిందిరా, ఇందులో మనకు అర్థం కావట్లేదురా అనుకుంటారు. ఈ వాక్యాలు అర్థం కావట్లేదు అనుకుంటారు కదా. నేనేమనుకుంటున్నానంటే, ఈ సంవత్సరం నా ప్రాణం పోతే ఈ కారు ఉడిపాలు అవుతుంది. నిజంగా అనుకుంటాను. ఈ బిల్డింగ్ ఎవరు సెంచు ఎవరికి అవుతుంది, ఆ ఇల్లు ఎవడు పాలవుతుంది. నీ ఇల్లు నాకు భయంకరమైన అనారోగ్యం ఉంది, పోతన ఉంటున్నా తెలియదు, కానీ చేసే పని అయితే చెయ్యాలి. ఎంతవరకు చేయాలో సత్యదాకా చేస్తూనే ఉండాలి. ఏం చేద్దాం, రిటైర్మెంట్ వచ్చింది నాకు. 10వ అధ్యాయం మార్కు శుభవార్త 17వ వచనం నుంచి 24 వరకు చదివితే, ఈ వచనాలన్నీ చదివితే కొంచెము లాంగ్ అవుతుంది మీరు చదవటంలో. మీరు చదివితే ఏమవుతుందంటే, ఇప్పుడు వచ్చాడు యేసుప్రభు దగ్గరికి వచ్చి సద్బోధకుడు అని సంబోధించాడు. మోకాళ్ళ మీద ఉంది. నిత్య జీవనకు వారసుడు అవ్వటానికి నేనేం చేయాలన్నాడు. నిత్య జీవమునకు వారసుడు అవ్వటానికి నేనేమి చేయాలి? నిత్య జీవం అంటే రక్షణ, మోక్షం, పరలోకం. ఆయన అన్నాడు, నీకు ఒకటి పొదువుగా ఉంది అబ్బాయి, దేవుడు ఒక్కడే నమ్ముతున్నావు, నీకు ఒకటి పొదువుగా ఉంది, ఆజ్ఞలన్నీ గైపోను. ఏంటయ్యా ఆజ్ఞలు అంటే, నా రద్ద చేయవద్దు, వ్యభిచారిపోవద్దు, దొంగిలు వద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులకు సన్మానించును అని ఆజ్ఞలు నీకు తెలియను కదా, అవన్నీ గైకొను అన్నాడు. అవన్నీ గైకుంటున్నాను అన్నాడు. యేసు అతను చూసి ప్రేమించి అతను చూసి, నీకు ఒకటి పొదువుగా మీ ఇంటికి పో, నీకు చాలా ఆస్తి ఉంది కదరా, అదంతా అమ్మేసి బీదలకు పంచే అన్నాడు. వీడి ముఖము మూతి చిన్నపోయింది. ఎక్కడ విశ్వాసులకు కూడా ఎక్కడ దెబ్బ తగ్గుతుంది అంటే, పాస్టర్ కనుక దశం భాగం గురించి చెప్పిండు అనుకో, మొక్కలన్నీ సన్నమైంది, మొక్కలు సన్నమైతే, మూతులు సన్నమైతే, చేతులు కూడా కొరసకైతే గట్టి పట్టుకుంది. ఎవరు దశం భాగాల గురించి చెప్తే చాలు, అంతే కదా. వీడు ముఖం చిన్నపుచ్చుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన అంటాడు, ఒంటె అనేది సూది బెంచంలో ఉన్న దూరి అవతలకు పోతుంది, కానీ ధనవంతుడు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడు అని 26వ వచనంలో ఉంటాం. ఇది దాని అంత సారాంశం. ధనవంతుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించడం అంటే, ఒంటెన్న సూది బెంచం నుంచి అవతలకు పోతే కానీ ధనవంతుడు మాత్రం ఆ రాజ్యంలోకి రాడయా అంటాడు. ఇది అంటే ధనవంతుడికి ధనం ఉండకూడదా? ఉండొచ్చు. పేదల్ని ఎందుకు సరిగ్గా చూడడు? పిసిని కొట్టి ఎందుకు అయ్యాడు? పిసినారి ఎందుకు అయ్యాడు? ఇక్కడ చూడండి, అది మన కొదువు. మళ్ళా లోకశుభార్తల 18 కూడా ఇదే ఇచ్చాడు. సేమ్ అంశం ఏమంటుంది, కొంచెం లిటిల్ తారతమ్యంగా రాశాడు అన్నాడు. కొంచెం తారతమ్యంగా రాశాడు. లోకశుభార్త 18వ అధ్యాయంలో 18 నుంచి 24 వచనం వరకు, అంటే 6 వచనాలండి. 18 వచనం నుంచి 18. ఒక అధికారి ఆయన చూసి, సద్బోధు కూడా నిత్య జీవానికి వారసున్నట్టుకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాడు. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవరిన సత్పురుషుడు లేడు, కాడు. వ్యభిచరింపవద్దు, ఇవన్నీ ఆజ్ఞలు అన్నాడు. అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పాడు. అందుకని బాల్యం నుండి వీటినన్నింటిని అనుసరించునే ఉన్నానా నేను. యేసు విని
నీకింకా ఒకటి పొదువుగానున్నది, నీ కలిగినవన్నీ అమ్మి పేదలకి, అమ్మి పేదలకి ఇచ్చి నువ్వు సాదాసీద జీవితము గడపం అన్నాడు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ధనం అడ్డం వస్తుంది, అట్లా ఉండదు దాని పరిస్థితి. తర్వాత ప్రతి ఒక్కరూ ధనాపేక్ష నుండి తొలగిపోవాలని వాక్యం బోధిస్తుందండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనము 3:5. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం అంటే వ్యభిచారం చేయొద్దు దేవుడు అని నేను చెప్తున్నా కదండి, చేయకూడదు అని చెప్పానా. తర్వాత అపవిత్రత, మీ అవయవములను అనగా జారత్వము అవయవాలు అంటే జారత్వము, తర్వాత అపవిత్రత, తర్వాత కామాతురత, తర్వాత దురాశ. ఇక్కడ ఒకటి ఇచ్చాడండి, మనకు కావాల్సిన సబ్జెక్ట్ ఇక్కడ ఉంది. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇది మనకు కావాల్సింది, ఈరోజు సబ్జెక్ట్. మిగతా ఏమైనా అవసరం లేదు. విగ్రహారాధన, ధనాపేక్ష అంటే అర్థం ఏంటి? విగ్రహారాధన. అన్నదమ్ముల మధ్య తగాదాలు, వ్యాజ్యాలు, హత్యలకు కారణము ఇదే. కలిగిన వాటితో తృప్తిగా ఉండాలి. 1 తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మీరు చదువుకోనండి. 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 8వ వచనం వరకు మీకు సరైన కొటేషన్ ఉంది అక్కడ ఈ ధనాపేక్షణ గురించి. ఇప్పుడు ఎవరి గురించి చెప్పాను? ఇవన్నీ మీ గురించే చెప్పా కదా, మీ గురించే చెప్పానా? ఎవరి గురించి చెప్పాను ఈ వచనాలన్నీ? ఏం చెప్పరే? మాకు అర్థం కావట్లేదు సార్. ధనాపేక్ష అనేది ఒక విగ్రహారాధన. నా దగ్గర ధనము లేదు, నా దగ్గర సింగుపాత్ర దగ్గర ధనము లేదు. నేను జనాలను రిక్వెస్ట్ చేయటం కాదు, ప్రార్థన చేయండి, చేతనైతే సహకరించండి, చేత కాకపోతే మౌనంగా ఉండండి. మరి ఈ డౌన్ పేమెంట్ దేవుడు ఎట్లిచ్చాడో నాకు తెలియదు, అది దేవుని చిత్తం. కొంతకాలం క్రితం ప్రార్థన చేశా, నాకు వెహికల్ కావాలి ప్రభు అని ప్రార్థన చేస్తే చూపించాడు. దానికి టైం ఉందన్నాడు, కానీ ఆ టైము సైతాన్ని అడ్డగించి ఆ యొక్క వచ్చే పండుని రాకుండా అడ్డగించాడు. బ్రేక్ అయింది అన్నాడు, లేకపోతే ఎప్పుడు అయిపోతుండేది. కానీ వేరే కోణంలో దేవుడు అనుగ్రహించిన దానికి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. వెహికల్ రాగానే మీ అందరికి స్వీట్లు పంచుదాం, అంతేనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ చెప్పిన సబ్జెక్ట్ ఏంటి చెప్పండి? ధనాపేక్ష ఎవరికి సూచన? కనానీయులు. గుర్తుపెట్టుకోండి. దేవుడి వాక్యం దీవించును గాక, మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.